వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఈరోజు జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కేటగిరీ వైజ్గా కవర్ చేయబోతున్నాము. అంటే స్పోర్ట్స్ సపరేట్గా, అవార్డ్స్ సపరేట్గా, బుక్స్ అండ్ ఆథర్స్ సపరేట్గా, మిలిటరీ ఎక్సర్సైజ్ సపరేట్గా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. దిస్ ఇస్ మెగా ఫైనల్ సెషన్ అన్నమాట కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఓకే, సో ఆల్రెడీ మనము ఎంట్రీ యూట్యూబ్ ఛానల్లో 3 వీడియోస్ చేయడం జరిగింది. అవి కూడా చూడండి. వాటితో పాటు ఇది మల్టిపుల్ టైమ్స్ చూడండి, సో దట్ మీరు బాగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఈ సెషన్ నుంచి ఆల్మోస్ట్ మీకు 7 నుంచి 10 క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఈ కేటగిరీ వైజ్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కేటగిరీ వచ్చి అవార్డులో ఫస్ట్ది ఆస్కార్ అవార్డులు. సో ఈ 94వ ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ సంస్థ లాస్ ఏంజల్స్లో ఈ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రానికి గాను కోడా ఫిలింకి అవార్డు వచ్చింది. కోడా అంటే ద చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్. ఉత్తమ నటుడు వచ్చి విల్ స్మిత్. కింగ్ రీచర్డ్ చిత్రానికి గాను ఈయనకి ఈ అవార్డు వచ్చింది. ఈ చిత్రంలో ఈయన సెరెనా విలియమ్స్ మరియు వీనస్ విలియమ్స్ యొక్క ఫాదర్ కింద క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. సో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు అనమాట వీళ్ళు. ఓకే, ఉత్తమ నటి వచ్చి జెసికా చాస్టైన్. ద ఐస్ ఆఫ్ టెమ్మీ ఫేమ్ చిత్రానికి గాను ఈమెకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకురాలు వచ్చి జేన్ క్యాంపియన్. ద పవర్ ఆఫ్ డాగ్ చిత్రానికి గాను ఈమెకు ఉత్తమ దర్శకురాలు అవార్డు వచ్చిందనమాట. నెక్స్ట్ ఉత్తమ అంతర్జాతీయ ఫిలిం వచ్చి డ్రైవ్ మై కార్. ఇది జపాన్ దేశానికి సంబంధించినటువంటి చిత్రం. అలాగే ఉత్తమ యానిమేటెడ్ చిత్రం వచ్చి ఎన్కాంటో. ఓకే, నెక్స్ట్ కేటగిరీ అంతర్జాతీయ అవార్డులు. మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 2022 గీతాంజలి శ్రీ గారికి రావడం జరిగింది. ఈమె రచించినటువంటి నవల ద టూంబ్ ఆఫ్ శాండ్. ఈ నవలను ఇంగ్లీష్ రచయిత్ర అయినటువంటి డైసీ రాక్వెల్ గారు దీన్ని అనువదించడం జరిగింది ఇంగ్లీష్లోకి. సో మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ వచ్చినటువంటి మొట్టమొదటి హిందీ నవల కూడా ఇదే అన్నమాట. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2022 సింథియా రోజెన్విక్ గారికి వచ్చింది. ఈమె క్లైమేట్ చేంజ్ దట్ ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ ప్రొడక్షన్, అంటే వాతావరణ మార్పుల వలన ఆహార ఉత్పత్తి మీద ఏ విధంగా ప్రభావం ఉంటుందని చెప్పి ఈమె చేసినటువంటి రీసెర్చ్ గాను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2022 వచ్చింది. నెక్స్ట్ టెంపుల్టన్ ప్రైజ్ 2022 ఫ్రాంక్ విల్చెక్ గారికి వచ్చింది. ఈయన ఒక భౌతిక శాస్త్ర పరిశోధకుడు. ఈయన ఫండమెంటల్ పార్టికల్స్ మీద చేసినటువంటి రీసెర్చ్ గాను ఈయనకి అవార్డు వచ్చింది. నెక్స్ట్ అబెల్ ప్రైజ్ 2022, దీన్నే నోబెల్ ప్రైజ్ ఫర్ మ్యాథమెటిక్స్ అని కూడా అంటారు. దీనిలో డెన్నిస్ సులివన్ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. ఈయన ఆల్జీబ్రా మరియు జియోమెట్రీ మీద చేసినటువంటి ఎక్స్క్లూజివ్ ఈక్వేషన్స్ మరియు పరిశోధనకు గాను ఈయనకి ఈ ప్రైజ్ రావడం జరిగిందనమాట. నెక్స్ట్ 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడం జరిగింది. సో ఉత్తమ నటుడు ఎవరు అంటే సూర్య మరియు అజయ్ దేవగన్ ఇద్దరు అన్నమాట. సూర్యకి సురారై పొట్రు ఈ ఫిలిం గాను ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. అజయ్ దేవగన్ గారికి తాన్హాజీ ద అన్సంగ్ వారియర్ ఫిలింకి గాను ఈయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. ఉత్తమ నటి అపర్ణ బాలమురళి. ఉత్తమ చిత్రం సురారై పొట్రు. సో ఈ సురారై పొట్రు మూవీకి గాను సూర్యకి మరియు హీరోయిన్ అపర్ణ బాలమురళి గారికి కూడా అవార్డు వచ్చిందనమాట. ఉత్తమ తెలుగు చిత్రం ఏంటి అంటే కలర్ ఫోటో. ఓకే, 64వ గ్రామీ అవార్డులు 2022. ఈ గ్రామీ అవార్డులు ఎందుకు ఇస్తారంటే మ్యూజిక్ కేటగిరీలో ఇస్తారు. మ్యూజిక్ రికార్డింగ్స్, ఆల్బమ్స్, కంపోజిషన్స్ గాను గ్రామీ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ గ్రామీ అవార్డులను అమెరికాలోని లాస్ వెగాస్లో ఇవ్వడం జరిగింది. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ వచ్చి విఆర్. దాన్ని కంపోజ్ చేసింది జాన్ బటిస్టా. ఉత్తమ రాక్ ఆల్బమ్ వచ్చి మెడిసన్ అట్ మిడ్ నైట్. ఉత్తమ కామెడీ ఆల్బమ్ వచ్చి సిన్సియర్లీ లూయిస్ సీకే. ఓకే, సిన్సియర్లీ లూయిస్ సీకే. నెక్స్ట్ ఇది వేరే కరెంట్ అఫైర్స్. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో 2022లో జ్యూరీ ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఉత్తమ చిత్రం ఏంటి అంటే జాయ్ ల్యాండ్. ఓకే,
సో ఇతర అవార్డులను కూడా చూడండి. కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుకి ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే కిషోర్ కుమార్ గారు. ఈయన్నే విద్యాధరో కిషోర్ కుమార్ అని అంటారు. ఈయన బంగ్లాదేశ్కి చెందినటువంటి వ్యక్తి. ఈయన చిన్నపిల్లలు అంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి అన్నమాట. సో ఫిలాంథ్రఫిస్ట్, చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం పోరాడారు. సో అందుకనే ఈయనకి కామన్వెల్త్ పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు యూకే గవర్నమెంట్ ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ గాంధీ అవార్డ్ ఫర్ లెప్రోసీ అవార్డు 2021 డాక్టర్ భూషణ్ కుమార్ గారికి వచ్చింది. ఈయన చండీగఢ్కి చెందినటువంటి డాక్టర్. ఇతను లెప్రోసీ అంటే కుష్టి వ్యాధిని నిర్మూలించడానికి ఎంతగానో కృషి చేశారు. అందుకనే ఈయనకి ఈ అవార్డు రావడం జరిగింది. నేతాజీ 2002 అవార్డు షింజో అబే గారికి వచ్చింది. షింజో అబే గారు ఎక్స్ జపాన్ ప్రధానమంత్రి. ఓకే, ఈయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 77వ జ్ఞానపీఠ అవార్డు 2022 గ్రహీత వచ్చేసరికి దామోదర్ మౌజో. ఓకే, దామోదర్ మౌజో. 56వ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది అంటే నీలమణి పుఖామ్. ఓకే, ఆయన అస్సమీస్ రైటర్. ఓకే, ఇతను వచ్చి దామోదర్ మౌజీ గారు వచ్చి కొంకణి రైటర్ అన్నమాట. కొంకణి భాషకు సంబంధించినటువంటి ఈ జ్ఞానపీఠ అవార్డును మన రాజ్యాంగంలో గుర్తించినటువంటి 22 భాషలకి సంబంధించి ఇస్తారనమాట. ఓకే, పద్మ అవార్డులు చూడండి. పద్మ అవార్డులను యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ పద్మ అవార్డులు మొత్తం 128 అవార్డులు. ఈ 128 అవార్డులో పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డులు ఉంటాయి. పద్మవిభూషణ్ వచ్చి 4 వచ్చింది. పద్మభూషణ్ 17 మందికి ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ వచ్చి 108 మందికి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇందులో మనకి పద్మవిభూషణ్ చాలా ఇంపార్టెంట్. 4. ఈ 4 ఎవరు, వాళ్ళకి ఏ కేటగిరీలోంచి వచ్చింది, వాళ్ళు ఏ స్టేట్కి చెందినవారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ పద్మవిభూషణ్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి ప్రభా ఆత్రే. ఈమెకు ఆర్ట్స్ కేటగిరీ, కళలు కేటగిరీలో ఇవ్వడం జరిగింది, సంగీతం. ఈమె మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ జనరల్ బిపిన్ రావత్ గారు సివిల్ సర్వీసెస్ కేటగిరీకి ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయన ఉత్తరాఖండ్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈయన రీసెంట్గా నీలగిరి కొండల్లో మరణించడం జరిగింది, తమిళనాడులో. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఎవరు అంటే మనోజ్ పాండే గారు. ఓకే, కళ్యాణ్ సింగ్ గారికి కూడా పద్మవిభూషణ్ ఇచ్చారు. పబ్లిక్ అఫైర్స్ కేటగిరీలో ఈయనకు అవార్డు రావడం జరిగింది. ఈయన ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ రాధేశ్యామ్ ఖేమ్కా గారు. ఈయన ఫిలాంథ్రపిస్ట్. విద్యా సాహిత్యానికి సంబంధించి ఈయనకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయన ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ పద్మ అవార్డుకి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే పద్మశ్రీ అవార్డు పొందినటువంటి క్రీడాకారులు అంటే స్పోర్ట్స్ ప్లేయర్స్ ఎవరు అంటే 8 మంది. రీసెంట్గా టోక్యో ఒలింపిక్స్లో మెడల్స్ సాధించిన వాళ్ళే 8 మంది. ఓకే, అతి పెద్ద వయసులో పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే శివానంద బాబా. పద్మశ్రీ పురస్కారాలను మరణాంతరం అంటే చనిపోయిన తర్వాత పొందినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 13 మంది. ఓకే, ముఖ్యమైన నియామకాలు అండి. ఇది సెకండ్ కేటగిరీ. ఇప్పటి వరకు అవార్డ్స్ అన్నీ చూసాం మనము. ఇది నియామకాలు, అపాయింట్మెంట్ కేటగిరీ. ఇందులో మనకి ఫస్ట్ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారు. ఓకే, నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము. సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా. నీతి ఆయోగ్ CEO వచ్చి పరమేశ్వరన్ అయ్యర్. మనకి నీతి ఆయోగ్కి సంబంధించి చైర్మన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అండి నరేంద్ర మోడీ గారు. నీతి ఆయోగ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి సుమన్ బెరీ. ఓకే, నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అని క్వశ్చన్ మనకి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో వచ్చింది, సుమన్ బెరీ. నీతి ఆయోగ్ CEO ఎవరు అంటే పరమేశ్వరన్ అయ్యర్. ఓకే, జాతీయ దర్యాప్తు సంస్థ అంటే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే దినకర్ గుప్తా. CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క చీఫ్ సుబోధ్ జైస్వాల్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే UGC యొక్క చైర్మన్ ఎవరు అంటే మామిడాల జగదీష్ కుమార్. ఇది కూడా EO APPSC ఎండోమెంట్ ఎగ్జామ్ ఆఫీసర్కి ఈ ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్. ఈయన నల్గొండకి చెందినటువంటి వ్యక్తి అనమాట. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ S సోమనాథ్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దీని యొక్క చైర్మన్ వచ్చి S సోమనాథ్. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క నూతన చైర్పర్సన్ వచ్చి మాధవి పూరి బజ్.
ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో కూడా చెప్పాను, రుచిరా కంబోజ్. టిఎస్ త్రిమూర్తి గారి తర్వాత నెక్స్ట్ పర్సన్ వచ్చి రుచిరా కంబోజ్ అనమాట. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్పర్సన్ వచ్చి విజయ్ సంప్లా. 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే మన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్లో నెక్స్ట్ వన్, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క చైర్మన్, నూతన చైర్మన్ ఎవరు అంటే వినీత్ జోషి. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా యొక్క చైర్మన్ వచ్చి అశోక్ కుమార్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఉంది కదా, దాని చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ మనోజ్ సోని. జాతీయ కమిషన్ ఇది జాతీయ మైనారిటీ కమిషన్ అనమాట. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్పర్సన్ వచ్చి ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా. ఓఎన్జీసీ చైర్మన్ అల్కా మిట్టల్. కోల్ ఇండియా చైర్మన్ వచ్చి ప్రమోద్ అగర్వాల్. ఇప్పటి వరకు అవార్డులు చూసాం మనము, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూసాము. థర్డ్ కేటగిరీ వచ్చేసరికి సూచికలు, ర్యాంకులు అన్నమాట. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. ఓకే, ప్రపంచ సంతోష సూచి అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా యొక్క పొజిషన్ 136వ పొజిషన్ అనమాట. దీన్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి. ఓకే, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022లో ఇండియా పొజిషన్ వచ్చి 150వ పొజిషన్. దీన్ని ఇచ్చేటువంటి సంస్థ ఏంటి అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022లో ఇండియా పొజిషన్ 180. నైబరింగ్ కంట్రీస్ అయినటువంటి బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ కన్నా కూడా తక్కువ ర్యాంక్ అనేది రావడం జరిగింది ఇందులో. ప్రపంచ పోటీతత్వ సూచి 2022లో భారత్ యొక్క ర్యాంకు 37వ ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 43 ర్యాంక్ రావడం జరిగింది. దీన్ని ఇచ్చేటువంటి సంస్థ ఏది అంటే ఐఎండి అనమాట. ఐఎండి అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ప్రపంచ అవినీతి సూచి అంటే కరప్షన్ ఇండెక్స్. వరల్డ్ కరప్షన్ ఇండెక్స్లో ఇండియా యొక్క పొజిషన్ 85th. దీన్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏది అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 83. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశం ఏమిటి అంటే జపాన్ అన్నమాట. జపాన్ అండ్ సింగపూర్ 2. ఓకే, అంటే ఈ పాస్పోర్ట్స్తో ఎక్కువ కంట్రీస్కి వెళ్ళొచ్చు అనమాట. మన ఇండియన్ పాస్పోర్ట్స్తో అన్ని కంట్రీస్కి వెళ్ళలేము. ఓకే, ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి స్పోర్ట్స్ అన్నమాట. ముఖ్యమైనటువంటి క్రీడాంశాలు చూద్దాము. ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ టోర్నీ విజేత వచ్చి చైనా. అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ విన్నర్ వచ్చి ఆస్ట్రేలియా. ఓపెన్ గ్రాండ్ స్లామ్స్ టెన్నిస్ టోర్నమెంట్స్ ఉంటాయి కదండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ అని, ఫ్రెంచ్ ఓపెన్ అని, ఆస్ట్రేలియా ఓపెన్ అని. ఓకే, ఇందులో అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఇంపార్టెంట్ అనమాట మనకి. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ యొక్క మహిళల సింగిల్స్ టైటిల్ ఎవరికి వచ్చిందంటే ఈగా స్వీటెక్. ఓకే, 2022 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరికి వచ్చిందంటే రఫెల్ నాదల్. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్లో కూడా రఫెల్ నాదల్ గారికే వచ్చింది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత ఎవరు అంటే ఆష్లీ బార్టీ. ఓకే, ఈమె రీసెంట్గా రిటైర్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. అతి పిన్న వయసులో రిటైర్మెంట్ ప్రకటించింది ఈమె, 65 ఇయర్స్కే. నెక్స్ట్ ముఖ్యమైన క్రీడాంశాలు చూడండి. 2022 థామస్ కప్ విజేత వచ్చి ఇండియా. 2022 ఊబర్ కప్ విజేత వచ్చేసరికి సౌత్ కొరియా అండి, దక్షిణ కొరియా. ఇక్కడ ప్రింట్ అవ్వలేదు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2022 విజేత వచ్చి నిఖత్ జరీన్. 2026 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నటువంటి ప్రదేశం ఏంటి అంటే ఆస్ట్రేలియా. 2022 ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్నటువంటి దేశం ఏంటి అంటే మనకి ఖతర్ అన్నమాట. అది కూడా అడగచ్చు. 2022 ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ వరల్డ్ కప్ అన్నమాట, అది
జరగనున్నటువంటి ప్రదేశం ఏమిటి అంటే ఖతర్ అన్నమాట. ఓకే, 2022 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే హర్యానా. ఇన్ఫ్యాక్ట్ హర్యానాకి ఎక్కువ మెడల్స్ కూడా రావడం జరిగింది. T20లో 10,000 పరుగులు పూర్తి చేసినటువంటి భారత మొదటి ఆటగాడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ రెండవ ఆటగాడు ఎవరంటే 10,000 రన్స్ చేసినటువంటి సెకండ్ స్పోర్ట్స్ ప్లేయర్ ఎవరు అంటే రోహిత్ శర్మ, క్రికెట్ ప్లేయర్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ప్రపంచ తాజా ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి క్రీడాకారుడు ఎవరు అంటే డానియల్ మెద్వదేవ్. ఓకే, చూడండి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనమాట. ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. పాసెక్స్ ఏ కంట్రీస్ మధ్య జరిగింది అంటే ఇండియన్ నేవీకి మరియు రష్యా నేవీకి. ఎక్కడ జరిగింది అంటే అరేబియా సముద్రంలో కొచ్చిన్ దగ్గర అనమాట. మిలాన్ ఎక్సర్సైజ్ మల్టీ నావల్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు, మల్టీనేషనల్ నావల్ ఎక్సర్సైజ్ అంటారు. ఇందులో 46 కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేశాయి. ఇది ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పశ్చిమ్ లెహార్ ఇండియన్ నేవీ యొక్క ఎక్సర్సైజ్. ఇది వేరే కంట్రీతో కాదు, జస్ట్ ఇండియన్ నేవీ యొక్క వెస్ట్ కోస్ట్లో జరిగినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, ఈస్టర్న్ బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియా అండ్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్కి మధ్య జరిగినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. అంటే మిలిటరీ విన్యాసం. ఆ రెండు ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి పర్సనల్స్ కలిసి ఈ ఎక్సర్సైజ్ అనేది చేస్తారు. ఓకే, ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్ ఏ దేశాలకు సంబంధించిందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇతర దేశాలు అన్ని మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అని కూడా చెప్పచ్చు. ఇది యూకేలో జరిగింది. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అండి, ఉత్తరాఖండ్ కాదు. మరికొన్ని ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజులు చూడండి. సిలనెక్స్ పేర్లోనే ఉంది, శ్రీలంక అండ్ ఇండియా అన్నమాట. ఓకే, సిలనెక్స్ ఇండియా మరియు శ్రీలంక నావీ అండి. ఓకే, ఆర్మీ సపరేట్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ సపరేట్ ఉంటుంది, నావీ సపరేట్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. ఈ సిలనెక్స్ అనేది నేవీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. ఇది కూడా విశాఖపట్నంలో జరిగింది. ఎక్సర్సైజ్ మిలాన్ కూడా విశాఖపట్నంలోనే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్ ఈ దస్లిక్ అనేది ఆర్మీ ఎక్సర్సైజ్. ఇది ఇండియన్ ఆర్మీకి మరియు ఉజ్బెకిస్తాన్ ఆర్మీకి మధ్య జరిగిందనమాట. ఇది చూడండి థర్డ్ బోంగో సాగర్ ఎక్సర్సైజ్. ఈ బోంగో సాగర్ ఎక్సర్సైజ్ అనేది 3rd ఎడిషన్. ఇండియన్ నేవీకి మరియు బంగ్లాదేశ్ నేవీకి మధ్య జరిగింది. ఎక్కడ జరిగింది అంటే పోర్ట్ మాంగ్లా బంగ్లాదేశ్లో జరిగిందనమాట. పోర్ట్ మోంగ్లా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పోర్ట్, ఇక్కడ ఈ నావల్ ఎక్సర్సైజ్ అనేది జరిగిందనమాట. ఎక్సర్సైజ్ సంప్రీతి అనేది ఇండియన్ ఆర్మీ మరియు బంగ్లాదేశ్ ఆర్మీకి జరిగినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. ఇది కూడా బంగ్లాదేశ్లోనే జరిగింది ఈ ఇయర్. సో చూడండి ఇక్కడ బంగ్లాదేశ్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ వచ్చి సంప్రీతి. ఓకే, ఆర్మీ ఎక్సర్సైజ్ వచ్చి సంప్రీతి. అదే మీకు నావల్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి బోంగో సాగర్. ఓకే, ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీకి మరియు జపనీస్ ఆర్మీకి మధ్య జరిగినటువంటి ఎక్సర్సైజ్. ఇది బెల్గాం కర్ణాటకలో జరిగింది. ఓకే, చూడండి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి సదస్సులు మరియు సమావేశాలు అనమాట. 24వ జాతీయ ఈ గవర్నెన్స్ సమావేశం అనేది హైదరాబాద్లో జరిగింది. దీన్నే హైదరాబాద్ డిక్లరేషన్ అని కూడా అంటారనమాట. ఇది ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఎక్కడ జరిగిందంటే దావోస్, స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరిగింది. ఇది 5th బిమ్స్టెక్ సమావేశం అనేది శ్రీలంక ఆతిథ్యం వహించిందనమాట. ఇది వర్చువల్ సమ్మిట్ అనమాట. అంటే కోవిడ్ కారణంగా ఇది వర్చువల్ సమ్మిట్. 8th బ్రిక్స్ సమ్మిట్. బ్రిక్స్ తెలుసు కదా, రీజనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దీని పర్యావరణ మంత్రుల సమావేశం అంటే ఎన్వైర్న్మెంట్ మినిస్టర్స్ యొక్క సమావేశం చైనాలో జరిగింది. నెక్స్ట్ చూడండి 14th బ్రిక్స్ సమావేశం అనేది చైనాలోనే జరిగింది. యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ పోర్చుగల్ లిస్బన్ నగరంలో జరిగిందనమాట. లిస్బన్ ఇది ఎక్కడుందంటే పోర్చుగల్లో ఉంది. పోర్చుగల్ కంట్రీ లిస్బన్ నగరంలో జరిగిందనమాట ఓషన్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ G7 కంట్రీస్ యొక్క కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే జర్మనీలో జరిగింది.
సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ అండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ డేట్స్ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండట్లేదు. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఇది ఇంపార్టెంట్. అండ్ నేను ఇక్కడ ఓన్లీ కొన్ని డేస్ మాత్రం, మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ మాత్రం తీసుకున్నాను, 3-4. ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి అట్లీస్ట్ ఇవైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సో దట్ మీరు ఎగ్జామ్లో కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ చూడండి, ప్రవాస భారతీయ దినోత్సవ్ జనవరి 9న జరుపుకుంటాము. ఇది మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి రావడాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట, ప్రవాస భారతీయ దివాస్ కింద. ఓకే, సో ఈ రోజున ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయ సంతతికి చెందిన వారితో మాట్లాడతారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సలహాలు, సూచనలు మన దేశ పెరుగుదల మరియు ఎదుగుదలలో తోడ్పాటుకు ఉపయోగించుకుంటారనమాట. ఓకే, ఇండియన్ ఆర్మీ డే అనేది జనవరి 15న జరుపుకుంటాము. జాతీయ బాలికల దినోత్సవం, ఇది జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో ఇచ్చాడు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు అంటే జనవరి 24. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు అంటే 25. దీని యొక్క థీమ్ కూడా చూడండి, మేకింగ్ ఎలక్షన్స్ ఇంక్లూజివ్, యాక్సెసిబుల్, పార్టిసిపేటివ్. అంటే ఎన్నికలు అనేవి అందరూ ఇంక్లూడ్ అయి ఉండాలి, ప్రతి ఒక్కరికి వీలుగా ఉండేటట్లు ఉండాలి, అండ్ అందరూ అందులో పార్టిసిపేట్ చేయగలగాలి. ఓకే, ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓకే, ఫిబ్రవరిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ చూద్దాము. ఫస్ట్ది వరల్డ్ వెట్లాండ్స్ డే అనమాట, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఓకే, దీన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున జరుపుకుంటాము. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. నెక్స్ట్ వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 4వ తారీఖున జరుపుకుంటాము. దీని యొక్క థీమ్ ఏంటి అంటే క్లోజింగ్ ద కేర్ గ్యాప్. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంని మనము ఫిబ్రవరి 21న జరుపుకుంటాము. దీని యొక్క థీమ్ వచ్చేసి మనకి యూజింగ్ టెక్నాలజీ ఫర్ మల్టీలింగువల్ లెర్నింగ్, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. అంటే టెక్నాలజీని కొత్త కొత్త లాంగ్వేజెస్ని నేర్చుకోవడానికి యూస్ చేసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అనేవి యూస్ చేసుకోవాలి అని చెప్తున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 28న జరుపుకుంటాము. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, దీని యొక్క థీమ్ ఏంటి, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో మార్చ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ చూడండి, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, ప్రపంచ వైల్డ్ లైఫ్ దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 3వ తారీఖున. దీని యొక్క థీమ్ ఏంటంటే రికవరింగ్ కీ స్టోన్స్, ఇది స్పీసీస్ అండి, కీ స్టోన్ స్పీసీస్ ఫర్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్. ఓకే, ఈ థీమ్స్ కనుక మీకు గుర్తుండకపోతే జస్ట్ ఒకసారి అయితే చూడండి, మ్యాక్సిమం డేస్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, థీమ్స్ కొన్ని ఇంపార్టెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతర్జాతీయ మహిళల దినోత్సవం మార్చి 8వ తారీఖు. దీని థీమ్ ఏంటంటే టుడే ఫర్ ఏ సస్టైనబుల్ టుమారో. ఓకే, అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే ఎప్పుడు అంటే మార్చి 21, ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. ఏప్రిల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ చూడండి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ 7వ తారీఖు. దీని యొక్క థీమ్ ఏంటి అంటే అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. ఇలాంటివి ఈజీగా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి, అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ 18. దీని థీమ్ వచ్చేసరికి హెరిటేజ్ అండ్ క్లైమేట్. ప్రపంచ ధరిత్రి దినోత్సవం అంటే వరల్డ్ ఎర్త్ డే. ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్, ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్, ఏప్రిల్ 22. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్య దినోత్సవం కూడా ఇంపార్టెంట్. మే నెల చూడండి, మే నెలలో మనకి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ 2 తీసుకున్నాను నేను. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఎప్పుడు అంటే మే 3వ తారీఖు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు అంటే మే 31. థ్రెట్ టు అవర్ ఎన్వైరన్మెంట్, థీమ్ వచ్చేసరికి థ్రెట్ టు అవర్ ఎన్వైరన్మెంట్ అంటే పొగాకు అనేది పర్యావరణానికి ముప్పు. ఓకే, దీని నో టొబాకో అవార్డు వచ్చినటువంటి స్టేట్ ఏంటి అంటే జార్ఖండ్. జార్ఖండ్లో ఎక్కువగా ఈ పొగాకు నిర్మూలించాలని చెప్పి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నందుకు జార్ఖండ్కి నో టొబాకో అవార్డు వచ్చిందనమాట. జూన్ నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఎన్వైరన్మెంట్ డే జూన్ 5వ తారీఖు, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఓన్లీ వన్ ఎర్త్, లివింగ్ సస్టైనబుల్ ఇన్ హార్మోనీ విత్ నేచర్.
నెక్స్ట్ చూడండి, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే జూన్ 7 అండి. దీని థీమ్ వచ్చి సేఫ్ ఫుడ్ బెటర్ హెల్త్. ప్రపంచ సముద్రాల దినోత్సవం, వరల్డ్ ఓషన్ డే జూన్ 8 రీవిటలైజేషన్ కలెక్టివ్ యాక్షన్ ఫర్ ఓషన్స్, అంటే అందరూ కలిసికట్టుగా సముద్రాలని పరిరక్షించుకోవాలి అని చెప్తున్నారు. ఓకే, కేటగిరీ చూడండి, ఇప్పటివరకు ఇంపార్టెంట్ డేస్ చూశారు. ఇప్పుడు ప్రముఖ పుస్తకాలు మరియు రచయితలు. ఓకే, ఫస్ట్ వన్, వాట్ మిలీనియర్స్ వాంట్ పుస్తక రచయిత ఎవరు? వాట్ మిలీనియర్స్ వాంట్ పుస్తక రచయిత ఎవరు అంటే వివన్ మిర్వాహ. అటల్ బిహారీ వాజ్పేయి పుస్తక రచయిత ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి పుస్తక రచయిత ఎవరు అంటే సాగరిక ఘోష్. ది లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా పుస్తక రచయిత ఎవరు అంటే తుహిన్ సింహ మరియు అంకిత వర్మ, ఇద్దరు అన్నమాట, ఇద్దరు కో ఆథర్స్. సో ది లెజెండ్ ఆఫ్ బిర్సా ముండా పుస్తక రచయిత ఎవరు? తుహిన్ సింహ, అంకిత వర్మ. అన్ ఆర్డినరీ లైఫ్ పోర్ట్రైట్ ఆఫ్ ఇండియన్ జనరేషన్, అన్ ఆర్డినరీ లైఫ్ పోర్ట్రైట్ ఆఫ్ ఇండియన్ జనరేషన్ పుస్తక రచయిత అశోక్ లావాసా. ఇండియా ద ఫ్యూచర్ ఈజ్ నౌ పుస్తక రచయిత శశి థరూర్. నెక్స్ట్, గెటింగ్ ఇండియా బ్యాక్ టు ట్రాక్, గెటింగ్ ఇండియా బ్యాక్ టు ట్రాక్ పుస్తక రచయిత వచ్చి రతన్ టాటా గారు, ఫేమస్. వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ పుస్తక రచయిత నట్వర్ సింగ్. ఓకే, ఇంకొన్ని ప్రముఖ పుస్తకాలు మరియు రచయితలు చూద్దాం. నో స్పిన్ అనే పుస్తకం ఎవరి ఆత్మకథ అంటే షేర్న్ వార్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉన్నారు కదా, ఆయన యొక్క ఆత్మకథ అన్నమాట. ద 1000 స్టిచెస్ పుస్తక రచయిత సుధామూర్తి. ద ఇండియా వే పుస్తక రచయిత వచ్చి జయశంకర్, ఎస్ జయశంకర్ గారు. ద గ్రేట్ ఇండియన్ మిడిల్ క్లాస్ పుస్తక రచయిత పవన్ కే వర్మ. ఏ ప్లేస్ కాల్డ్ హోమ్ పుస్తక రచయిత ప్రీతి షెనోయ్. ది ఇండియా స్టోరీ పుస్తక రచయిత బిమల్ జలాన్. ఈయన ఆర్థికవేత్త. మన ఇండియా 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది, ఇంకా ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పి ఈయన ఈ పుస్తకం రాయడం జరిగింది. లిజన్ టు యువర్ హార్ట్, ది లండన్ అడ్వెంచర్ పుస్తక రచయిత వచ్చి రస్కిన్ బాండ్. మరికొన్ని ఇంపార్టెంట్ పుస్తకాలు రచయితలు చూడండి. ది క్వీన్ ఆఫ్ పాప్ ఇండియా ఉషా ఉతప్ప ఆత్మకథ అన్నమాట. ఓకే, ది క్వీన్ ఆఫ్ పాప్ ఇండియా తెలుసు కదా, ఉషా ఉతప్ గారు, మంచి సింగర్, పాప్ సింగర్. ఓకే, ది డాలర్ 10 బిలియన్ డ్రీమ్స్ పుస్తక రచయిత వచ్చేసరికి సుభాష్ గార్గ్. రాణి లక్ష్మీబాయిపై క్వీన్ ఆఫ్ ఫైర్ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి, ఆథర్ ఎవరు అంటే దేవికా రంగాచారి. ఈ రెండు కూడా లాస్ట్ సెషన్లో చెప్పాను నేను క్లియర్గా. చూడండి, నెక్స్ట్ చూడండి, దేశాలు మరియు వాటి యొక్క నూతన అధ్యక్షులు. లాస్ట్ కేటగిరీ, శ్రీలంక నూతన ప్రధాని వచ్చేసరికి దినేష్ గుణవర్ధన. దక్షిణ కొరియా యొక్క నూతన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. చిలీ దేశ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్. ఆస్ట్రేలియా యొక్క నూతన ప్రధాని వచ్చేసరికి ఆంటోనీ నార్మన్ అల్బెనిస్. హాంకాంగ్ నూతన అధ్యక్షుడు జాన్ లీ. యుఏఈ యొక్క నూతన అధ్యక్షుడు వచ్చేసరికి షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్. దేశాలు నూతన అధ్యక్షుల్లో ఇంకొన్ని, వియత్నాం దేశ నూతన అధ్యక్షుడు వచ్చేసరికి మార్కోస్ జూనియర్. పాకిస్తాన్ యొక్క నూతన ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అండి, షాబాజ్ షరీఫ్. సింగపూర్ నూతన ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్. యూరోపియన్ యూనియన్ యొక్క పార్లమెంటు నూతన అధ్యక్షుడు ఎవరు అంటే రాబర్ట్ మెట్సోలా. సో ఈ రివిజన్ సెషన్లో మనము అన్ని కేటగిరీస్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఈ సెషన్ ద్వారా మీకు కరెంట్ అఫైర్స్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఈ సెషన్ని మీరు రిపీటెడ్గా చూడండి. ఇప్పటివరకు అసలు కరెంట్ అఫైర్స్ చదవని వాళ్ళైతే ఒకసారి సెషన్ని చూసి మళ్ళీ రిపీటెడ్గా చూస్తే పేర్లు అనేవి గుర్తుంటాయి. పేర్లు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమైన పనే, బట్ రెగ్యులర్గా చదివే వాళ్ళకి ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడే లాస్ట్ మినిట్లో చూసిన వాళ్ళకైతే మాత్రం 1-2 సార్లు వీడియో అయితే చూడండి, మీకు బాగా గుర్తుంటుంది. ఓకే, ఈ వీడియో నుంచి మీరు మ్యాక్సిమం మార్క్స్ అయితే తెచ్చుకోగలరు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.